వెల్కమ్ టు ఫోకస్. రైతు అందరికీ అలసైపోయాడు. ఏ పంట వేద్దామన్నా కల్తీ విత్తనాలు, నకిలీ పురుగుల మందుల బెడద, ఎరువుల కొరత, ప్రకృతి వైపరీత్యాలు. తీరా చేతికందిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో సాగు ముందుకు సాగడం లేదు. వ్యవసాయం దండగని రైతులు చేతులెత్తేసే పరిస్థితులు. ఉత్తరాంధ్రలో చెరుకు రైతుల కష్టాలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఉత్తరాంధ్రలో చెరుకు సాగు సంక్షోభంలో చిక్కుకుంటాయి. పంట వేసిన రైతుకు పెట్టుబడులు కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదు. ఎరువుల కొరతకు తోడు కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. దీంతో చెరుకు పంట వేయాలంటేనే భయపడుతున్నారు రైతులు. ఒకప్పుడు చెరుకు రైతుకు ఊళ్ళో గౌరవం ఉండేది. నేడు మా బతుకు కూలీల కంటే హీనంగా ఉంది. ఊరపేట షేరుంటే మంచి ధనవంతులు అండి, మంచి గౌరవం ఉండేది ఊర్లో. ఇప్పుడు షేరుంటే ఎలా చూస్తుంటే ముసారఫోళ్ళు చూస్తున్నారు. వాల్యూ లేదండి, మాకు వాల్యూ లేదు. చెరుకు పంట వెయ్యాలంటే భయమేస్తుంది. చెరుకు పండించాలంటే భయం వేస్తుంది. అన్నదాత చెబుతున్న మాట ఇది. కూలీలు దొరక్క, గిట్టుబాటు ధర లభించక చెరుకు పంటకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. లేబర్ దొరకడం చాలా కష్టమైపోతుందండి. భారతదేశంలో ఎక్కువగా పండించే వాణిజ్య పంటల్లో చెరుకు ఒకటి. ఇక చెరుకుకు అనుకూలమైన నేల, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత గల ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. ఒకప్పుడు దేశంలోని అత్యధికంగా చెరుకును పండించే ప్రాంతం అనకాపల్లి జిల్లా. కానీ నేడు చెరుకు వేయాలంటేనే బాబోయ్ అంటున్నారు అక్కడి రైతులు. ఎంతో మోచింది, మాకు ఎంతో బ్రహ్మాండంగా చెరుకును పండించాలా, అభివృద్ధి చేయాలని మాది. అది కాక మాది వడ్డాది కానీ ఏరబిలగ్రహం కానీ ప్యాటీ కుడిపచ్చం. ఏ చెరుకు వెరైటీ వచ్చేసరి మాకు ముందు వెరైటీ ఇచ్చారు. ఎన్ని రకాలుగా మేము ఉత్పత్తి చేసి దవ్వలు మళ్ళీ ఎక్స్ట్రా పంపించాలి. రోలుగొండ కాటాకు కానీ, నాయుడుపాలెం కాటాకు కానీ, కేజాపురం కానీ, అప్పలరాజపురం కానీ, వంబలు కానీ ప్రతి కాటాకు కూడా మేము ఇక్కడి సరుకు విత్తనాన్ని ఉత్పత్తి చేసి పంపించాలి. అలాంటి దాన్ని ఇప్పుడు ఈవేళ మాకు ఏడు చెయ్యాలో ఏం కావాలో ఇంత గద్దు కూడా మాకు ఏం కూడా దాని మీద అంత డౌట్గా ఉందని పరిస్థితి. మా పరిస్థితి అంత దారుణంగా ఉందండి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో చెరుకును పండిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలో చెరుకు వేస్తున్నారు రైతులు. అయితే చెరుకు పంట విస్తీర్ణం అంతకంతకు తగ్గిపోతుంది. ఒక టైర్ బండి చెరుకు 2 టన్నుల వస్తుందండి. 2 టన్నులకి 2500 అవుతుంది ట్రాన్స్పోర్ట్ కాటాకి వెళ్ళడానికి. బండికి ఈ కూలీలకి కలిపి 2500 అవుతుంది. 2500 అయితే టైర్ బండి చెరుకు ఎంత వస్తుంది? 3500 వస్తుంది అనుకుందాం. ఇంకెంత ఉంది? 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలకి తగిన పెట్టుబడి ఎంత? ఉడిసిన దగ్గర నుంచి గొప్పు, కాలువలు, బొడ్డు, తోట చుట్టూ, ఎరువులు ఇవన్నీ కలిపి ఏమీ కెట్టలేదు. అనకాపల్లి జిల్లా అంటే చెరుకు పంటకు, బెల్లం తయారీకి పెట్టింది పేరు. దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇక్కడ ఉంది. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా చెరుకును పండించేవాళ్లు. కొందరు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేస్తే, ఇంకొందరు బెల్లం తయారు చేసి అనకాపల్లి మార్కెట్ కు తరలించేవారు. అయితే కొంతకాలంగా చెరుకు పంట రైతులకు కలిసి రావడం లేదు. దీంతో చెరుకు పంటకు, బెల్లం తయారీకి ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతం క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోతుంది. ఇతర పంటల వైపు మళ్లుతున్నారు రైతులు. లేబర్ కూలి పెరిగిపోయి లేబర్లు దొరక్క మహా దేని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు. చెరుకు పండించాలంటే భయం వేస్తుంది. దీనికి 10 మంది మగవాళ్ళు, ఒక 5 ఆడవాళ్ళు అయితే కానీ టన్ను చెరుకు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెరుకు ఓడడం కూడా చాలా వెనకబడిపోయి ఈ రకంగా చెరుకు తోటలు ఇవ్వాల్సి వస్తుంది. 10 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు 1,50,000 హెక్టార్లలో చెరుకు సాగు జరిగేది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా తీపి పంట పండించే రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. దీంతో నేడు చెరుకు వేయాలంటేనే 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా సాగు విస్తీర్ణం 40 హెక్టార్లకు పడిపోయింది. చెరుకు 10 నెలల పంట. అయితే 3 కారణాల వల్ల రైతులు చెరుకు సాగుకు దూరమవుతున్నారు. మొదటిది, పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. రెండోది, కూలీలు దొరకడం లేదు. అన్ని కష్టాలను ఓర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో చెరుకు సాగంటేనే రైతులకు విరక్తి వచ్చేసింది. గత మార్చిలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపెంటకు చెందిన రైతు తన చెరుకు పంటకు నిప్పు పెట్టాడు. 60 సెంట్లలో వేసిన చెరుకుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఈ పని చేశాడు ఆ రైతు. ఏపీలో ఇప్పటికే చెరుకుపై అనధికారిక క్రాప్ హాలిడే కొనసాగుతుంది. 2 సీజన్లుగా దీనిని పండిస్తారు. మొదటిది మొక్కతోట కాగా, రెండోది కార్షి. పెట్టుబడి, దిగుబడుల ఆధారంగా వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. విత్తనం నాటిన తర్వాత తొలి ఏడాది వచ్చే పంటను మొక్కతోట అంటారు. దీనికి ఖర్చు ఎక్కువ. ఆ తర్వాత పండే పంటను కార్షి అంటారు. మొక్కతోట పెంచడానికి ఎకరానికి 1,50,000 వరకు ఖర్చవుతుంది. కార్షి పంటకు దాదాపు 1,00,000 రూపాయల పెట్టుబడి అవసరం. మొక్కతోటలో ఎకరానికి సగటున 29 టన్నుల దిగుబడి వస్తుంది. కార్షిలో 26 టన్నులు మాత్రమే వస్తోంది.
ప్రస్తుతం మొక్క తోటకు ఎకరానికి 80,000 రూపాయలకు మించి ఆదాయం రావడం లేదు. ఇక కార్షి మీద రాబడి 70,000 రూపాయలు దాటడం లేదు. అది కూడా సీజన్ అనుకూలిస్తే. లేదంటే చెరుకు పంట పొలాల్లో ఎండిపోవడం తప్ప అమ్మకానికి పనికిరాదు. దిగుబడి రాబడిపై తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో చెరుకు సాగుకు దూరమవుతున్నారు రైతులు. 2019లో 30,318 హెక్టార్లలో చెరుకు సాగు చేశారు. ఈ ఏడాది 2,289 హెక్టార్లకు పడిపోయింది. మరో 2-3 ఏళ్లలో చెరుకు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయంటున్నారు రైతులు. భార్యల పుస్తలతాలు తాకట్టు పెట్టి పంట వేస్తే నష్టాలు ఎదురవుతున్నాయి. వడ్డీలు రైతులకు భారంగా మారుతున్నాయి. జూదంలోనైనా గెలుపుంటుందేమో కానీ వ్యవసాయం చేస్తున్న రైతన్నను మాత్రం ఎప్పుడూ నష్టాలే వెక్కిరిస్తున్నాయి. ముఖ్యంగా చెరుకు పంట జోలికెళ్లడానికి సాహసించడం లేదు రైతులు. అందరికీ తీపిని పంచేందుకు చెరుకు పంట వేసిన రైతుకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. 10 నెలల పాటు కుటుంబమంతా కష్టపడినా అప్పులే మిగులుతున్నాయి. దీంతో మరోసారి చెరుకు పంట వేయకూడదు అనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు రైతులు. అనకాపల్లి జిల్లాలో గత 7 ఏళ్ల కాలంలో 30,000 హెక్టార్ల నుంచి 2,200 హెక్టార్లకు పడిపోయింది చెరుకు సాగు విస్తీర్ణం. మున్ముందు మరింత మంది రైతులు చెరుకు సాగుకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఏ ఏడుకాయేడు ధరలు పెరిగిపోతున్నాయి. ఎరువుల దగ్గర నుంచి పురుగుల మందుల వరకు అన్నిటి ధరలు పెరుగుతున్నాయి. కూలీల వేతనాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సాగుకు భారీ ఖర్చవుతుంది. కానీ దిగుబడులు తగ్గిపోతున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. దీంతో చెరుకు సాగు జోలికి వెళ్లడానికి సాహసించడం లేదు చాలా మంది రైతులు. వ్యవసాయం పండిస్తున్నాం, చూడండి ఏమైందో. చెరుకు ఎరువు ఇచ్చేవారు, ఇప్పుడు ఒక బస్తా ఎరువు లేదు. ఈ సంవత్సరం నడుస్తుందో నడదో తెలియదు. అప్పుడే ఇంట్లో ఇస్తున్నారు నాయకులు, ఈ సంవత్సరం నడదో ఎక్కడికో పాలకొల్లో లేకపోతే ఎక్కడికి పంపిస్తామంటున్నారు. ఇంకా సరుగుడు అండి, చూడండి సరుగుడు మొత్తం అటువైపు సరుగుడు వేసేస్తున్నాం, మొత్తం వాణిజ్య పంట వైపు. చెరుకు మేము మొన్న మొత్తం జీరో. మేము సరుగుడు వేసాం, ఒక అరగంట ములగేసాను, తక్కింది సరుగుడు వేసాం. చెరుకు సాగులో కూలీల కొరత ప్రధాన సమస్యగా మారింది. చెరుకు తోటలో పనికి రమ్మంటే కాదు పొమ్మంటున్నారు కూలీలు. దీంతో ఎక్కువ కూలీ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం వల్ల పొలం పనులకు కూలీలు వచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 25,000 మంది రైతులం దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు రైతులు. కూలీలు నయ్యండి, ఇంకేదంటే కింద సంవత్సరం డబ్బులు ఇవ్వలేదండి. ఇంకా ఎలా బతుకుతామండి? కూలీలు నయ్యం. ఒక టైర్ బండి చెరికేస్తే ఎంతమంది అండి? 6 లేబర్ ఆడవాళ్ళు కావాలి, ఒక కటింగ్ మనిషి మగవాడు కావాలి. వాళ్ళందరికీ గొట్టెగ్గానే డబ్బులు అడుగుతున్నారు. పైపై సాయంత్రం అవ్వబోదికి ఏదో ఇస్తేనే వాడు వస్తున్నాడు. లేబర్ దొరకలేదండి. ఉపాధి హామీ పథకం ఒకటి మాకు మైనస్. ఇంకేదంటే అటుకేసి వెళ్ళిపోతున్నాడు కానీ మాకు కాసి రావట్లేదు. మాకు చెరుకు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కొద్దిగా నిలబడినాం. 25,000 మంది రైతులండి గోవర్ షుగర్ ఫ్యాక్టరీ దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. 5 ఏళ్ల కాలంలో కూలీల రేట్లు 3 రెట్లు పెరిగాయి. 2.5 టన్నుల చెరుకును పొలం నుంచి ఫ్యాక్టరీ కాటాకు తరలించడానికి 5,000 రూపాయలు ఖర్చవుతుంది. తీరా రాబడి చూస్తే రైతుకు టన్నుపై 1,000 రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదు. చెరుకు సాగుకు ఎకరానికి 1,00,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంటే చేతికందేది కేవలం 85,000 రూపాయలే. దీంతో టన్ను చెరుకుపై కనీసం 5,000 రూపాయలైనా ధర వస్తే తప్ప తమకు గిట్టుబాటు కాదంటున్నారు కర్షకులు. 20 టన్నులు వస్తుందండి. ఇప్పుడు 20 కంటే పెరగటం లేదు. అదండి, దానికి ఎరువులు కూలీలు మొత్తం దవ్వ సీడు అంతా వేస్తే లాస్ట్కి దానికి అది సరిపోవడం కూడా చాలా కష్టతరంగా అవుతుందండి. అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. చెరుకుకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచినా ఇక్కడి రైతులకు పంచదార రికవరీ ఆధారంగానే ధర ఇస్తున్నారు. అది కూడా 10.25% సాధించే రైతులకు మాత్రమే అది వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో పంచదార రికవరీ 9% మించడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. అంతేకాదు, కేంద్రం చెరుకు మద్దతు ధరను టన్నుకు 3,400 రూపాయలుగా ప్రకటించినా గోవాడ షుగర్స్ యాజమాన్యం మాత్రం 3,230 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో రైతులకు చెరుకు అలవాటైపోయిన సాగు కావడంతో నష్టాలు ఎదురైనా కొందరు మళ్లీ వేస్తున్నారు. అయితే దానిని షుగర్ ఫ్యాక్టరీలకు తరలించడం లేదు. విశాఖ నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన షుగర్ కేన్ జ్యూస్ విక్రేతలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. టన్నుకు 2,500 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఓ ఇబ్బంది ఉంది. అమ్ముడుపోని చెరుకు పంట పొలంలోనే ఎండిపోతుంది. దీపావళి చెరుకులు లేవండి, సిగ్గుచేటు. మేము టౌన్లో దొరుకుతున్నాయి. చెరుకు లేదు కొట్టలేదు. మేము ఆనవాయితీగా దీపాలు కొడతాం. అంత దైన్యంగా ఉంది చెరుకు.
వాస్తవానికి షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. చెరుకు రసంతో పంచదార తయారు చేసే క్రమంలో మొలాసిస్ వస్తుంది. దీని నుంచి పెట్రోల్లో కలుపుతున్న ఇథనాల్ తీస్తారు. అందువల్ల మొలాసిస్ కు మంచి ధర లభిస్తుంది. అయితే మన దేశంలో అవసరాలు తీర్చే స్థాయిలో మొలాసిస్ ఉత్పత్తి కావడం లేదు. అందువల్ల చెరుకు పంటను పెంచాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. మనము 100 lakh హెక్టేర్స్ పెంచితే తప్పితే మనం ఈ ఫుడ్ని రిక్వైర్మెంట్ని షుగర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనం ఇథనాల్కి వస్తే కనుక ఇప్పుడు 22-23 తర్వాత తయారు చేసిన వెహికల్స్ అన్నీ కూడా ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్కి అనుగుణంగా తయారు చేస్తున్నారని చెప్తున్నారు. తర్వాత ఇథనాల్ బ్లెండింగ్ వలన మనకి ఇంపోర్ట్ చేసుకునేవి తగ్గుతాయని చెప్తున్నాము. చెరుకు వేసి నష్టపోతున్నామని రైతులు అంటుంటే, లేదు చెరుకుతోనే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. నాయకులు హామీలు ఇస్తున్నారు గాని చెరుకు రైతులను ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో చెరుకు సాగు కనుమరుగైపోతోంది. షుగర్ ఫ్యాక్టరీలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. సహకార, ప్రైవేట్ రంగమని తేడా లేదు, అన్నీ మూతపడుతున్నాయి. దీంతో చెరుకు రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. చెరుకు రైతు నష్టాలకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో షుగర్ ఫ్యాక్టరీల సంక్షోభం ప్రధానమైనది. గతంలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు చెరుకు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పండేది. 29 షుగర్ మిల్లులు నడిచేవి. వీటిలో కొన్ని సహకార రంగంలో పనిచేస్తే ఇంకొన్ని ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో ఉండేవి. ఉమ్మడి విశాఖ జిల్లాలో తాండవ, తుమ్మపాల, గోవాడ షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి. వీటిలో గోవాడ షుగర్స్ మినహా మిగిలిన 3 మూతబడ్డాయి. పూర్వం షేరుంటే షుగర్ ఫ్యాక్టరీ షేరుంటే మంచి ధనవంతులు అండి, మంచి గౌరవం ఉండేది ఊర్లో. ఇప్పుడు షేరుంటే ఎలా చూస్తున్నారంటే ముసారఫోళ్ళు చూస్తున్నారు. షేరుంటే వాల్యూ లేదండి, మాకు వాల్యూ లేదు. ఇంకేదంటే షుగర్ ఫ్యాక్టరీ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. గతంలో పూర్వవైపు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అంటే ఎంత రాజభోగం అండి. మహాజనసభ జరిగితే మేము రైతు హోదా అంటే మేము అక్కడ దర్పం చూపించేవాళ్ళమండి పూర్వం. ఇప్పుడండి కూలోని నయ్యండి. ఇంకేదంటే కింద సంవత్సరం డబ్బులు ఇవ్వలేదండి. ఇంకా ఎలా బతుకుతామండి, కూలోని నయ్యం. ప్రస్తుతం గోవాడ షుగర్స్ కూడా నష్టాల్లో నడుస్తుంది. రైతులకు గతేడాది బకాయిలు ఇంకా చెల్లించలేదు. అప్పుడు కూడా టన్నుకు 2,800, ఇప్పుడు కూడా 2,800 ఇస్తారు ఎవరో లేని పరిస్థితికి ఉంది. ఎందుకంటే చెరుకు ఉడిద్దామంటే దాన్ని ఉడిచిన కాడి నుంచి ఫ్యాక్టరీకి తెచ్చే వరకు చిన్నపిల్లలకి సర్వీస్ ఎలా చేస్తాం అలా చేసే పరిస్థితికి ఉంది. కానీ మా రైతులందరూ కూడా ఈ చెరుకు మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం వల్ల ఈ చెరుకుని సకాలంలో తెచ్చినప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ రన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ చెరుకు ఈ ఫ్యాక్టరీ మనగల్లో ఉండాలంటే దీనికి మనగల్లో ఉండాలంటే సకాలంలో రైతులు పేమెంట్లు వేసి దీన్ని ఏమైనా చేస్తే ముందుకు తీసుకెళ్తే అవుతా తప్ప కానీ రైతులు పేమెంట్ లేనంతసేపు ఫ్యాక్టరీని అయితే మనగడ ఉండదు. అరకొరగా ఇస్తున్న ఎరువులు ఏమాత్రం చాలడం లేదంటున్నారు చెరుకు రైతులు. దీంతో సేంద్రియ ఎరువులపై ఆధారపడుతున్నామంటున్నారు. సొమ్ములు గెత్తం వేస్తాం, ఒక 5 బస్తాలు వేస్తాం. డిఏపి ఒక 2 కట్టలను 3 యూరియా 5 కట్టలు వేస్తాం. ఇప్పుడు ఎలా ఉంది సార్, ఎరువులు ఎలా సప్లై అవుతుంది? ఎరువు సప్లై అవ్వట్లేదు. ఇది ఒక కట్ట తీసుకుందామంటే 3 గంటల టైం అది ఇవ్వట్లేదు. నాకు 10 ఎకరాల ల్యాండ్కి 3 కట్టలు ఇచ్చారు ఇవాళ. అలా ఉంది పరిస్థితి. సహకార రంగంలోని గోవాడ, విజయనగరం జిల్లా సంచిలి, ఉయ్యూరులోని కేసీపీ, చిత్తూరులోని ఎస్ఎన్జే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆంధ్ర షుగర్స్ మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చెరుకు పండినా వీటిపైన ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో రవాణా ఖర్చు పెరిగిపోతోంది. బెల్లం తయారు చేస్తే గిట్టుబాటు ధర రావడం లేదు. మహారాష్ట్రలో తయారవుతున్న పొడి బెల్లం వల్ల అనకాపల్లి బెల్లానికి డిమాండ్ తగ్గింది. వాస్తవానికి అనకాపల్లి బెల్లం చాలా నాణ్యమైనది. దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎలాంటి రసాయనాలు వినియోగించరు. కానీ జనం మార్పు కోరుకుంటున్నారు. పొడి బెల్లం వినియోగం సులభం కనుక దానికే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో భారీగా బెల్లం నిల్వలు పేరుకుపోయాయి. ఒకప్పుడు బెల్లానికి ప్రతీకగా నిలిచిన అనకాపల్లి ఇప్పుడు ఆ ప్రాభవాన్ని కోల్పోతుంది. దేశంలోనే 2వ అతిపెద్దదైన అనకాపల్లి బెల్లం మార్కెట్ వెలవెలబోతోంది. అనకాపల్లి అనబోతికి రైల్వే స్టేషన్కి వెళ్ళబోతికి రైల్వే స్టేషన్లోనే సింబాలిక్గా బెల్లం తయారీ పెనం ఉందండి. మా అనకాపల్లి ఏరియా మన షుగర్ ఫ్యాక్టరీ, సోడవరం షుగర్ ఫ్యాక్టరీ అంటే పంచదార ఇవన్నీ గత వైభవం, భవిష్యత్తులో క్వశ్చన్ మార్కు. వాస్తవానికి బెల్లం తయారీ శ్రమతో కూడుకున్న పని. 10 ఏళ్ల క్రితం వరకు అనకాపల్లి బెల్లం మార్కెట్కు ఏడాదికి దాదాపు 40 లక్షల బెల్లం కుందులు వచ్చేవి. ఒక్కొక్కటి 10 నుంచి 12 కేజీల బరువుంటుంది. అయితే డిమాండ్ తగ్గడం వల్ల బెల్లం తయారీ తగ్గించేస్తున్నారు రైతులు. చెరుకంటే మా ఊరికి అంత అశ్రద్ధ ఏనాడు మనం ఎరగం. ఒక షేరు అమ్ముకుంటే ఆడపిల్ల పెళ్ళి అయిపోయేదండి. ఆ షేరు అమ్మేవాడు ఎప్పుడు అమ్ముతాడు, కలగా చేసాడు. ఇప్పుడు షేరు నాదంతా ఎవరికి అమ్మడం ఇప్పుడు అయ్యి. దేనికని ఎవరైనా ఉన్నారా, దానికి ఎవరైనా మోసుకొని ఉన్నారా, దాన్ని మోసిబడి ఉన్నారా, ఎవరికి కూడా ఇంత గద్దు దాని గురించి అందుబాటులో లేదు.
ఇప్పటికీ చెరకు సాగుకు తాము సిద్ధమే అంటున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరుతున్నారు. ఉన్న చెరుకుని క్రస్టల్కి వైజాగ్ నుంచి వస్తున్నారు, 2,500 క్యాష్ ఇచ్చి పట్టుకెళ్తున్నారు. వాళ్ళకి ఏదో అమ్ముకుంటాం. కాబట్టి నాయకులు కానీ అధికారులు కానీ మా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకుంటే మేము మనుగోడు సాధిస్తాం. ఇప్పటికైనా అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందే. లేదంటే అనకాపల్లి జిల్లాతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరకు సాగు పూర్తిగా కనుమరుగు కావడం ఖాయం. అందరికీ అన్నం పెట్టే రైతు ఎందుకంత అలసైపోయాడు? ఇటు రిటైల్ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి, అటు రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. అన్నదాత కష్టాలను పాలకులు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వ్యవసాయ మార్కెట్లలో జరుగుతున్న మాయాజాలానికి ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదు? పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రైతనేవాడు కనుమరుగైపోవడం ఖాయం. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.